ఆమ్లెట్ కోసము ఉప్పు, కారము, పసుపు, అల్లము, మసాలా రెడీ చేసుకున్నా. 3 కోడిగుడ్లు. ఇది కొంచెం వాటర్ పోసి కలిపాను. ఎందుకు అంటే ఉండలు ఉండలు రాకుండా. కొంచెం పాలతో కూడా కలుపుకోవచ్చు. ఆ తర్వాత 3 గుడ్లు కొట్టి మంచిగా కలిపి పెట్టుకున్నాను. ఇది దేనికోసము అంటే నేను పెసరట్టు ఆమ్లెట్ వేస్తున్నా. ఇప్పుడు పెసర్లు ఏంటి, రాత్రి నానబెట్టాను. పెసర్లు 1 గ్లాసుడు పెసర్లు కొన్ని గుప్పడు బియ్యం పోసి రాత్రి నానబెట్టి మార్నింగ్ రుబ్బి పెట్టుకున్నా. ఇది పెసర్. ఒక ప్యాన్ వేడి చేసా. ఆ ప్యాన్ వేడి చేశాక ఈ మనం రుబ్బి పెట్టుకున్న ఈ పెసరట్టుని, ఈ పెసరపిండిని దీని మీద ఒక దోశలాగా పోసాను. పోసాక దీని మీద మనం కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ని ఎగ్గుని ఆమ్లెట్గా దీని మీద వేసాను. వేసి స్పూన్తో మొత్తం ఈ దోశ మీద మొత్తం ఇలా అన్నాక కొంచెం మంచిగా కాలింది. కాలాక తిప్పి ఇటు సైడ్ కూడా మళ్ళీ ఈ ఎగ్గుని దాని మీద వేసా. కలిపి పెట్టుకున్న ఎగ్గుని అందులో వేసుకొని మళ్ళీ దాని మీద మొత్తం స్పూన్తో రుద్దాక ఇటు కూడా తిప్పేసాను. ఇప్పుడు మంచిగా కాలింది. ఒక 2 మినిట్స్ కాలాక